ఐబొమ్మ రవి కేసులో 5 రోజుల విచారణ ముగిసింది. 5 రోజుల విచారణలో పోలీసులు రవి దగ్గర నుంచి చాలా విషయాలు రాబట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ అనుకున్న స్థాయిలో ఆయన దగ్గర నుంచి విషయాలు రాబట్టేందుకు విఫలమయ్యారు పోలీసులు. అయితే పోలీసుల విచారణలో ఐబొమ్మ రవి షాకింగ్ విషయాలని పోలీసులు బయట పెట్టాలని ఆలోచన చేసినప్పటికీ అనుకున్న స్థాయిలో వారు ఆశించిన స్థాయిలో వాటిని రాబట్టలేకపోయారు. కానీ వారు కొంత ఫ్యామిలీ డీటెయిల్స్ మాత్రం బయటికి ఎక్స్ట్రాక్ట్ చేయగలిగారు. రవి ఏంటి, రవి ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు, రవి భార్య ఎవరు, రవి కూతురు ఎవరు, రవి ఏం చేస్తూ ఉండేవాడు, ఇవన్నీ కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే 2015లో కూకట్పల్లిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో రవి ఒక ఇల్లు కొనుగోలు చేశాడట. ఐటీ కంపెనీ నుంచి వచ్చేటువంటి ఆదాయంతోనే ఆ ఈఎంఐ మొత్తాన్ని చెల్లించి 2 ఏళ్లలోనే ఆ ఇంటి రుణాన్ని మొత్తాన్ని తీర్చేశాడు. హౌస్ లోన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. 2 ఇయర్స్లోనే హౌస్ లోన్ని ఫినిష్ చేసేసాడు. గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అని అంటే సుమారుగా ఆన్ అండ్ యావరేజ్ 1,50,00,000 2 కోట్ల వరకు ఉంటుంది. ఆ ఈఎంఐ మొత్తాన్ని 2 ఏళ్లలో చెల్లించాడు రవి. అది ఐటీ కంపెనీ నుంచి వచ్చే ఆదాయంతో చెల్లించిందట. ఇక సంపాదించడం లేదని పదే పదే భార్య అవమానించడంతోనే భార్యని దూరం పెట్టాడట. కూతురును సైతం దూరం పెట్టేశాడు రవి. ప్రస్తుతం ఆ భార్య అంటే రవి మాజీ భార్య విదేశాల్లో ఉంటుందట. కొడుతూ ఉండేవాడు, దారుణంగా వేధిస్తూ ఉండేవాడు అనే మాట ఆ భార్య చెప్పుకొచ్చింది. డబ్బులు సంపాదించడు అనేటువంటి అవమానపరిచింది కాబట్టి భార్యని కన్న కూతురుని కూడా దూరం పెట్టాడట. రవికి కూతురు కూడా ఉందట. ఇప్పుడు ఆ భార్య విదేశాల్లో ఉంటుంది. అయితే భార్యతో విడాకుల సమయంలో నేను ఎటువంటి ఆస్తులు ఫ్యూచర్లో సంపాదించినా నా ఆస్తి పాస్తులు నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను, అలా అని సంతకం చేస్తే నేను విడాకులు ఇస్తాను, లేదంటే ఇవ్వను అని చెప్పిన తర్వాత ఆ భార్య కూడా ఆ అగ్రిమెంట్ పై సంతకం చేసి విడాకులు తీసుకుందట. సో ప్రజెంట్ ఇది రవికి సంబంధించిన అంశం. రవి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో చాలా లోతుగా విశ్లేషించారు పోలీసులు. సో రవి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విశ్లేషించి రవి భార్యతో మాట్లాడారు. రవికి సంబంధించినటువంటి బంధువులతో మాట్లాడుకొచ్చారు. రవి విషయంలో ఐబొమ్మని ఎలా తయారు చేశాడు, ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతోంది, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎలా హ్యాక్ చేస్తాడు, ఏ సర్వర్ ఎలా హ్యాక్ చేస్తాడు, ఇవన్నీ విషయాల్లో కొంత రాబట్టడంలో పోలీసులు కొంత విఫలమయ్యారు. కానీ ఆయన వ్యక్తిగత విషయాల్లో మాత్రం పోలీసులు కొంత సక్సెస్ సాధించారని చెప్పాలి. సో ఆయన ఎప్పుడు విడాకులు తీసుకున్నాడు, విడాకులు ఎందుకు తీసుకున్నాడు, ఆ భార్య ఏం చెప్పింది, భార్యతో పాటుగా అటు భార్య బంధువులు లేకపోతే ఆ రవి అత్త మామలుగా ఉన్న వాళ్ళు, సో ఇదంతా ఏం చెప్పారు, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టగలిగారు. సో 5 రోజుల కస్టడీ ముగిసింది. కానీ పోలీసులు అనుకున్న స్థాయిలో ఈ టెక్నికల్ నాలెడ్జ్ పైన రవి ఎటువంటి నోరు మెదపకుండా చాలా సైలెంట్గా ఉండిపోయాడట. ఓవైపు రవి జైల్లో ఉన్నాడు, ఆ తర్వాత కస్టడీ తీసుకున్నారు, పోలీసుల విచారణలో ఉన్నాడు. అయినప్పటికీ రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ అన్ని ఐబొమ్మలో వచ్చేస్తున్నాయి. సో ఒక పెద్ద నెట్వర్క్ ఉంది వెనుక, ఒక పెద్ద మ్యాషప్ టీం ఉంది, ఒక పెద్ద గూడు పుట్టానున్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. అది ఇక్కడ నుంచి కాదు, అది నెదర్లాండ్స్, కరేబియా, యూకే నుంచి ఆపరేట్ అవుతున్నాయట. మరి అక్కడి నుంచి ఆపరేట్ అవుతున్న వాటిని పోలీసు ఎలా ఛేదిస్తారు? సో ఇక్కడ సిటిజన్షిప్ని వదులుకున్నటువంటి రవి విషయంలో పోలీసు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఈరోజు మళ్ళీ కోర్టు ముందు రవిని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. సో కస్టడీ పూర్తయింది కాబట్టి ఈరోజు మళ్ళీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు. మళ్ళీ కస్టడీకి కోరే అవకాశం, మరొక 5 రోజుల పాటుగా మళ్ళీ కస్టడీకి ఇవ్వాలని రవి విషయంలో పోలీసులు ఈరోజు కోర్టు ముందు పెట్టే అవకాశం ఉంది. మరి కస్టడీకి కోర్టు ఇస్తుందా, లేదా తనని బయటకు వస్తే ఎవిడెన్స్ని కొంత ఇబ్బంది చేస్తాడు, ఎవిడెన్స్ని మార్పు చేస్తాడు, లేకుంటే రకరకాల కారణాలు చెప్పి ఆయన తిరిగి మళ్ళీ చెంచల్ కూడా జైలుకే తరలిస్తారా చూడాలి. బట్ చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాటలు ఏంటంటే ఐబొమ్మ రవికి ఎటువంటి శిక్ష పడదు ఇండియాలో. ఆయన ఇక్కడ సిటిజన్షిప్నే వదులుకున్నాడు, ఆయన ఇక్కడ క్రైమ్ చేయలేదు, ఇక్కడ దేశస్థుడు కాదు. సో అలాంటప్పుడు ఇక్కడ శిక్ష ఎట్లా వేస్తారానికి? ఆయన కరేబియా దీవుల్లో ఉన్నటువంటి ఒక సెయింట్ అనేటువంటి ఒక దేశానికి సిటిజన్షిప్ తీసుకొని అక్కడి వ్యక్తి, ఆయన అక్కడ క్రైమ్ చేశాడు. సో ఇక్కడ ఎటువంటి శిక్షలు వేసినా కూడా ఆయనకి ఎటువంటి ఫరక్ పడదు అనేటువంటి మాటని లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. మరి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఏం చెప్తుంది, దానికి పోలీసులు ఏం చేస్తారు, ఎటువంటి విధంగా ఉంటుందో చూడాలి. ఎస్, మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. పవన్, సో తన భార్య పిల్లల్ని కూడా వదులుకోవడానికి కారణం ఆయన కొంత డబ్బులు సంపాదించడం రాదని చెప్పి పదే పదే భార్య చెప్పడము, ఆ తర్వాత ఆయన ఎంత ఆలోచన చేశాడంటే నిజంగా ఆస్తిపాస్తులో చిల్లి గవ్వ కూడా ఇవ్వనని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత విడాకులు ఇచ్చాడు. సో ఇప్పుడు తన భార్య చెప్తున్న మాటల ఆధారితంగా ఇంకేమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? ఎక్కడ ఉండేవాడు, తన వెనుకున్న టీం ఏంటి, దీని మొత్తం ఎలా నెట్వర్క్ని రన్ చేస్తూ ఉండేవాడు, ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ఇంకా పోలీసులకి 5 రోజుల కస్టడీ సరిపోయిందా, మళ్ళీ కస్టడీ కోరే అవకాశం ఉందా?
ఎస్ మనోజ్, ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మది రవిని అయితే 5 రోజుల కస్టడీ ముగిసింది. అతన్ని పోలీస్ కస్టడీ నుంచి కోర్టుకు అయితే హాజరుపరచడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కొన్ని సెక్షన్ల కింద తనపై కేసు నమోదు చేసి కోర్టు నుంచి మరికొన్ని రోజులు కస్టడీకి సమయం కావాలంటూ కూడా పోలీసులు కోర్టుని కోరగా అతన్ని ప్రస్తుతం చెంచులగూడ జైలుకి అయితే తరలించడం జరిగింది. ఆ చెంచులగూడ జైలుకి తరలించిన తర్వాత పోలీసులతో అతను మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. అవి ఏంటంటే, మీరు మీరేనా నన్ను ఫాలో చేసింది అక్కడ ఫ్రాన్స్లో అని అంటూ కూడా రవి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఏదైతే ఫ్రాన్స్లో ఇతను ఉన్నప్పుడు ఇతన్ని ఎవరు పట్టుకోలేరు, ఇతన్ని ఎవరు టచ్ చేయలేరు అన్న ధీమాతో చాలా తలపొగురుగా పోలీసులకైతే ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది, మీరు నన్ను పట్టుకోలేరని. సో అదే సమయంలో పోలీసులు ఈ వెబ్సైట్ డొమైన్ల మీద చాలా ఫోకస్ పెట్టడం జరిగింది, చాలా సీరియస్ ఫోకస్ పెట్టడం జరిగింది. సో ప్రతిసారి ఈ నోట్ వచ్చిన ప్రతిసారి ఎవరు పెడతా ఉన్నారు అంటే ప్రజెంట్ రవి మీద డౌట్ రాలేదు కానీ ఆ డొమైన్ వెనకాల ఎవరున్న దానిపై సెర్చ్ చేయగా ఎవరున్నారని దానిపై పోలీసులు అయితే ఆ ఫ్రాన్స్లో కూడా వారి ఏజెంట్స్ త్రూ సర్వే చేయడం జరిగింది, ఫాలో అవ్వడం జరిగింది. సో ఒక ఈమెయిల్ అయితే పెట్టడం జరిగింది రవికి, మేము దగ్గరలో ఉన్నాం, మేము పట్టుకుంటాం అంటూ కూడా పోలీసులు ఒక ఈమెయిల్ పంపించారంట. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత పోలీసులు ఈమెయిల్ పంపడం ఆపేయడంతో ఇక నన్ను పోలీసులు పట్టుకోలేరు, ఇక నన్ను ట్రేస్ చేయలేరు అన్న ధీమాతోటే హైదరాబాద్ వచ్చాడంటూ కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ పోలీసులు నిఘా పెట్టి తను చేసే కార్యకలాపాలను నిఘా పెట్టి వదిలేయడం జరిగింది. కానీ రవి మాత్రం ఇక నన్ను పోలీసులు పట్టుకోలేరు, నన్ను ట్రేస్ చేయలేకపోయారు అనుకొని హైదరాబాద్కి అయితే రావడం జరిగింది, పోలీసులు లొంగిపోవడం జరిగింది. గతంలో కూడా పెళ్ళి అయిన తర్వాత ఒక భారీ గెటెడ్ కమ్యూనిటీలో రెయిన్బో విస్టాల ఫ్లాట్ తీసుకున్నాడు. అదంతా కూడా వితిన్ 2 yearsలో తన ఏదైతే ఐటీ ఉద్యోగం చేస్తూ ఉన్న రవి 2 yearsలో ఇంటి బాకీ మొత్తం కూడా కట్టడం జరిగింది. అంటే ఒక నెల ఈఎంఐ కట్టినా కూడా 5-6 సంవత్సరాలు ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. అలాంటిది 2 సంవత్సరాల్లో ఇంటి బాకీ తీర్చేశాడు. ఇదే విధంగా వీరిద్దరి మధ్య ఏదైతే ఉన్నాయో ఆర్థిక లావాదేవీల మధ్యలో భార్యాభర్తల మధ్య వస్తున్న గొడవలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా వారిద్దరు అయితే భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో కూడా భార్య ఫ్రాన్స్ నుంచి ఆమె ఏదైతే అబ్రాడ్ వేరే దేశంలో ఉందో ఆ దేశం నుంచి కూడా పోలీసులతో ఫోన్లో మాట్లాడినప్పుడు రవి నన్ను చాలా చిత్రహింసలు పెట్టేవాడు, కొట్టేవాడు, టార్చర్ చేసేవాడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా నాకు నరకం చూపించాడు, కూతురిని కూడా కొట్టేవాడు కనికరం లేకుండా, అలాంటి కొంచెం క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాడు ఈ రవి అంటూ కూడా భార్య ఒక ఫోన్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పోలీసులకి. సో ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా పోలీసులు రవి మెంటాలిటీ, తన ఆలోచన విధానంపై ఒక అంచనాకు రావడం జరిగింది. సో రవి ఎంత క్రిమినల్ మైండ్ ఒక్క పాయింట్లో తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ విడాకులు ఇచ్చే సమయంలో కూడా నేను భవిష్యత్తులో సంపాదించే సంపాదన ఏదైతే ఉందో దాని మీద నీకు హక్కు లేదు, దాంట్లో నీకు రూపాయి కూడా నన్ను అడగొద్దు అని అనుకొని ఆ లైన్ కూడా మెన్షన్ చేసి దాని మీద సంతకంగా కూడా పెట్టించుకున్నాడు రవి. ఎందుకంటే భవిష్యత్తులో ఒకవేళ ఇతను ఆ భార్య మళ్ళీ కూతుర్ని పోషించడానికి, తను పోషించుకోవడానికి ఏదైతే పైసలు మళ్ళీ అడుగుతుందన్న నేపథ్యంలో ముందే పేపర్ రాయించుకున్నాడు ఇమ్మది రవి. కూతురు భవిష్యత్తు కానీ భార్య భవిష్యత్తు కానీ ఏమీ పట్టించుకోకుండా తన స్వార్థానికి ఇక్కడ బెట్టింగ్ యాప్స్ నిర్వహణ చేసుకుంటూ లక్షలు ఒక సినిమాకి ₹1,00,000 మూవీ రూల్స్కి ఇస్తూ అవి తీసుకొని ఐబొమ్మలో అప్లోడ్ చేసుకుంటూ ఇలా కొంచెం తన స్థాయి పెంచుకుంటూ అబ్రాడ్కి వెళ్ళి అక్కడ కరేబియన్ ఐలాండ్స్ నుంచి అయితే సర్వర్ రన్ చేస్తూ ఉన్నాడు. సో పోలీసులు అయితే ప్రస్తుతం ఆ మెయిన్ డొమైన్ ఏదైతే ఉందో, సర్వర్ లైన్స్ ఏదైతే ఉందో దానిపై ఆరా తీస్తూ ఉన్నారు. దాని పాస్వర్డ్, యూజర్ ఐడి పాస్వర్డ్ చెప్పు అంటూ కూడా పోలీసులు అడుగుతా ఉన్న నేపథ్యంలో నాకు గుర్తు లేదు, మర్చిపోయినట్టు కలిసినప్పటి నుంచి ఈ నెట్వర్క్ మొత్తాన్ని మొదలు పెట్టాడా, ఈ హ్యాకింగ్ సిస్టాన్ని ఐబొమ్మని స్టార్ట్ చేశాడా, తన భార్యకి ఈ విషయం తెలుసా? ఎస్ మనోజ్, ఏదైతే ప్రజెంట్ వారు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరి మధ్య కొన్ని ఆర్థిక లావాదేవీలు అయితే రావడం, డబ్బులు లేకపోవడంతో ఇంట్లో వాళ్ళు అండ్ అలాగే తన అత్త కూడా తను దూషించడం జరిగింది, మాట్లాడడం జరిగింది, డబ్బులు సంపాదించట్లేవు, ఏం చేయట్లేవు అంటూ కూడా ఈ మాటలు అనడంతో తనకున్న నాలెడ్జ్ని తప్పుదారిలో పెట్టుకొని ఈ బెట్టింగ్ యాప్లు ఇవన్నీ పెడుతూ ఆ బ్యాక్గ్రౌండ్లో రన్ చేస్తూ వస్తూ ఉన్నాడు. సో ఒక్కసారిగా డబ్బు చూసిన రవి ఇక కుటుంబానితో నాకు లెక్కేముంది అనుకొని భార్యకు విడాకులు ఇచ్చేసి వదిలేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా బ్యాక్గ్రౌండ్లో ఇల్లు కొనక ముందు నుంచి కొంచెం బ్యాక్గ్రౌండ్ రన్ చేస్తూ ఉన్నాడు. ఇల్లు కొన్నాడు, ఫ్లాట్ కొన్నాడు. దాని తర్వాత వితిన్ 2 yearsలో భార్యకు విడాకులు ఇచ్చాక వితిన్ 2 yearsలో ఈ బెట్టింగ్ యాప్ నుంచి వచ్చిన అమౌంట్ అంతా పెట్టి కూడా ఆ ఫ్లాట్ కట్టేసి క్లోజ్ చేయడం జరిగింది ఈఎంఐ. అంటే దాని ముందు నుంచి కూడా ఎప్పుడైతే భార్య అతన్ని మీరు డబ్బు సంపాదించట్లేవు, మనం చాలా ఆర్థిక స్థితిలో లేము అని అతను దూషించారో అప్పటి నుంచే తన భార్యకి తెలుసు ఈ నెట్వర్కింగ్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాడు, హ్యాకింగ్ చేస్తున్నాడు, సినిమాల్ని పైరసీ చేస్తున్న విషయం తన సతీమణికి తెలుసు. రైట్? ఎస్ మనోజ్, ప్రస్తుతానికి ఏదైతే ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందో ఆ సమయం నుంచి కూడా భార్య తను పసిగడుతూ వచ్చింది. ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి డబ్బులు ఇవన్నీ కూడా భార్య పదే ఆరాధించడం జరిగింది. సో వన్స్ ఇతను ఎలా సంపాదిస్తుండే ఏంటని తెలిసిన తర్వాత నీ పాపపు సొమ్ము నాకు వద్దు, నీ పాపపు సొమ్ముతో నేను నా కూతురు బతకలేము, నాకు పాపం తగులుతుందంటూ కూడా
ఆమె విడాకులు తీసుకోవడానికి కూడా సిద్ధపడింది. ఏదైతే తను తప్పుదారులో బెట్టింగ్ యాప్లు ఈ మూవీ రూల్స్ పైరసీ చేసి సంపాదిస్తున్నాడో ఆ విషయం తెలిసినాక భార్య అతనికి నిజంగానే విడాకులు ఇవ్వడానికి సిద్ధపడింది. తన స్వతహా బతకడానికి ఆ కూతురుని తీసుకొని తన 6 ఏళ్ల కూతురుని తీసుకొని కూడా ఆ టైం సమయంలో వెళ్ళిపోవడం జరిగింది. భార్య అబ్జర్వ్ చేస్తూ ఉంది ఇదంతా కూడా, ఏమేమి కార్యకలాపాలు చేస్తున్నాడు, ఎక్కడెక్కడ వెళ్తా ఉన్నాడు, ఇవన్నీ కూడా భార్య ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంది. రవి కదలికలపై ఏ దేశం వెళ్తున్నాడు ఇదంతా కూడా ఎంత కాదనుకున్న భర్తే కాబట్టి తనపై ఒక కన్నేసి ఉంచడం జరిగింది. అదేవిధంగా పోలీసులకు కూడా తన వంతు సమాచారాన్ని అయితే అందించడం జరిగింది. ఏదైతే ఆ మూమెంట్లో ఇమ్మది రవి స్నేహితుడు వైజాగ్లో ఉన్నాడో అతన్ని కూడా కేసులో విచారించడం జరిగింది. అతను పెట్టిన మెసేజ్ ద్వారానే పట్టుకున్నామంటూ చెప్తా ఉన్నారు. ఫ్రెండ్స్ ఐడెంటిటీ, ఏదైతే ఫ్రెండ్స్ ఓటర్ ఐడి వారి పేర్లు ఏవైతే ఉంటాయో, ప్రహ్లాద్ అనే పేరు తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రహ్లాద్ అనే పేరుతో అక్కడ ఫ్రాన్స్లో తన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. పాస్పోర్ట్, ఓటర్ ఐడి ఇవన్నీ కూడా ఈ తన ఫ్రెండ్ ఐడెంటిటీ తన అడ్రస్లతో అక్కడ పేరు మార్చుకొని మకం మార్చుకొని తన ఐడెంటిటీతో ఫ్రాన్స్లో ఉంటున్నాడు. ఇక్కడ ఇమ్మది రవి అబ్రాడ్కి వెళ్ళేసరికి ప్రహ్లాద్గా మారిపోయి అక్కడ కొత్త లైఫ్ స్టైల్ రన్ చేస్తూ ఉన్నాడు. అంటే ఇవన్నీ కూడా ముందు నుంచి భార్య పసిగట్టడం జరిగింది. పోలీసులకు ఫోన్ కాల్లో మాట్లాడిన సందర్భంలో ఇవన్నీ కూడా గతంలో ఫేస్ చేసిన విషయాలన్నీ కూడా ఇవేనంటూ కూడా పోలీసులకి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో పోలీసులు మాత్రం మరికొన్ని రోజులు కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది. నేపథ్యంలో ఇమ్మది రవి మాత్రం ఇలాంటి టెక్నికల్ విషయాలు మాత్రం బయటపెట్టడం లేదు. ఏదైతే ఆ డొమైన్స్ ఏవైతే ఉన్నాయో, ఐబొమ్మ సంబంధించిన డొమైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెయిన్ సర్వర్ యూజర్ ఐడి పాస్వర్డ్ మాత్రం చెప్పడం లేదు, నాకు గుర్తులేదంటూ కూడా తేలేస్తూ ఉన్నాడు. మరోవైపు ఇప్పుడే ఇమ్మది రవి కొంచెం భయం పట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ రోజు నన్ను ఫ్రాన్స్లో ఫాలో చేసింది మీరేనా అని ఒక క్వశ్చన్ అయితే పోలీసుని అడిగినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే పోలీసులు బ్యాక్గ్రౌండ్లో తన రా ఏజెన్సీ కానీ మిగతా మన ఇండియన్ టీం ఏదైతే ఉందో అతని బ్యాక్గ్రౌండ్లో ఫాలో అవుతూనే ఉన్నారు. కానీ ఇమ్మది రవి కొన్ని రోజులు వాళ్ళని గమనించిన తర్వాత వీళ్ళు నన్ను ఏం చేయలేరు, పట్టుకోలేరని ధీమాతో ఇండియాకు వచ్చి రావడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికిపోయాడు. కానీ పోలీసులు మాత్రం సైలెంట్గా ఈ బ్యాక్గ్రౌండ్ ఆపరేషన్ అంతా రన్ చేసి ఇమ్మడి రవిని క్యాచ్ చేశారు. నెక్స్ట్ ఆపరేషన్ మూవీ రూల్స్ మీదే పడ్డట్టుగా చెప్తా ఉన్నారు మనోజ్. థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా ఇమ్మంది రవి కూకట్పల్లిలోని ఒక ఫ్లాట్ తీసుకొని దాన్ని 2 ఏళ్ళలోనే మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకొని 2 ఏళ్ళలోనే ఆ ఈఎంఐ మొత్తాన్ని చెల్లించేశాడు. సో తన భార్యతో ఉన్న విభేదాలు, భార్య పదే పదే సంపాదించడం రాదు అని చెప్పడంతోనే ఉన్న విభేదాలతో భార్యను దూరం పెట్టాడు, అటు కూతురును దూరం పెట్టేశాడు. ఆ తర్వాత భార్యతో విడాకులు తీసుకునే సమయంలో కూడా రేపటి రోజున భవిష్యత్తులో నేను ఆర్డర్ తీసుకున్నారు, విచారణ పూర్తయింది, ఇప్పుడు మళ్ళీ చెంచుగూడ జైలు కూడా తరలించారు. కానీ ఐబొమ్మ సేవలు మాత్రం ఆగడం లేదు, ఐబొమ్మల సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. తదుపరి పైరసీ చేసేటువంటి మరికొన్ని వెబ్సైట్స్, మూవీ రూల్స్, తమిళ్ రాకర్స్ పేరిట వచ్చేటువంటి ఈ వెబ్సైట్ల పైన కూడా పోలీసులు ఇప్పుడు నిఘా పెట్టారు. అవి ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నాయి, రవిలాగా వాళ్ళు కూడా నాన్ లోకల్ నుంచి వేరే దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారా, విత్ ఇన్ ద కంట్రీలోనే చేస్తున్నారా, ఇలాంటి విషయాలపైన పోలీసులు ఇప్పుడు కొంత నిఘా వేశారని చెప్పాలి. సో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి విచారించి కస్టడీకి తీసుకొని మళ్ళీ ఇప్పుడు చెంచల్గూడ జైలుకి తరలించారు. కానీ పోలీసులకు మాత్రం అనుకున్న స్థాయిలో ఎటువంటి ఆశించిన ఫలితం మాత్రం దొరకలేదు, ఆయన నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. సో ఐబొమ్మ రవిని ఏం చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఐబొమ్మ రవి పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.